మీలో ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే వచ్చే ఒక క్వశ్చన్, నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే కంప్లీట్గా షేవ్ చేయించుకోవాలన్నా, వేరే టెక్నిక్స్ ఏమున్నాయా ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు తెలియకుండా ఉండడానికి? ఈ మధ్యకాలంలో వచ్చిన పదం లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? ఇది ప్రాక్టికల్గా ఫీజిబుల్ అవుతుందా? సో ఈ అన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేస్తాను. ట్రాన్స్ప్లాంట్లో 2 టెక్నిక్స్ వాడతాం ప్రధానంగా. ఒకటి FUT అంటే స్కిన్ కట్ చేసేసి స్కిన్లోంచి ఫాలికల్ సపరేట్ చేసే టెక్నిక్. సెకండ్ది FUE, ఓన్లీ ఫాలికల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం స్కిన్ కట్ చేయకుండా. ఫస్ట్ టెక్నిక్లో మనం స్కిన్ కట్ చేసి అలాంగ్ ద హెయిర్ కట్ చేసినప్పుడు హెయిర్ని లెంగ్త్ వదిలేసి కూడా కట్ చేసేయచ్చు. ఎందుకంటే మనం స్కిన్ కట్ చేసిన తర్వాత రూట్ని హార్వెస్ట్ చేసినప్పుడు ఆ లెంగ్త్ మనం ట్రిమ్ చేయకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో ప్రీవియస్గా కొంతమంది డాక్టర్స్ ఈ లాంగ్ హెయిర్ని తీసి ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో రిజల్ట్స్ వైజ్కి వచ్చేసరికి ఈ లాంగ్ హెయిర్కి రెగ్యులర్ ట్రాన్స్ప్లాంట్కి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఒక మంత్లో ఆ హెయిర్ షెడ్ అయిపోతుంది. మాక్సిమం 2 months ఉంటుంది ఆ హెయిర్. అది కంటిన్యూస్గా పెరగదు, మళ్ళీ షెడ్ అయ్యి మళ్ళీ న్యూ హెయిర్ పెరగాల్సిందే. సో అందువల్ల ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంతగా పాపులర్ అవ్వలేదు. కాకపోతే నాకు బయటికి తెలియకూడదు ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు. ప్లస్ వాళ్ళలో మనం హెయిర్ మధ్యలో వితౌట్ షేవింగ్ కూడా మనం హెయిర్ని FUE టెక్నిక్లో ఓన్లీ రూట్ని హార్వెస్ట్ చేసి క్యాప్స్ చూసి మనం ఫిల్ చేసుకోగలుగుతాం. ఈ టెక్నిక్లో మనం స్ట్రిప్ అవసరం లేదు. రెగ్యులర్ FUE మెథడ్లోనే, ఫాలిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లోనే హెయిర్ కనుక లెంగ్త్ పెంచుకోగలిగితే, ఒక 2 inches లెంగ్త్ కనుక పెంచుకుంటే ఎక్స్ట్రా లెంగ్త్, ఆ లెంగ్త్లోనే ఆ స్పేస్ కవర్ అయ్యేటట్టు మనం హార్వెస్ట్ చేసి బ్యాక్ కనపడకుండా ప్లస్ ఫ్రంట్ ఎక్కడైతే చేస్తున్నామో ఆ చేసిన ఏరియాలో ఎగ్జిస్టింగ్ హెయిర్ కనుక ఉంటే ఆ హెయిర్ మధ్యలోనే మనం గ్యాప్స్ క్రియేట్ చేసేసి ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. దీంట్లో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే హై డెన్సిటీ ప్యాకింగ్కి ఒకసారి మనం పూర్తిగా అచీవ్ చేయలేం. కంప్లీట్గా షేవ్ చేసినప్పుడు వచ్చే డెన్సిటీ మనం షేవ్ చేయకుండా మనం చేసే ట్రాన్స్ప్లాంట్లో రాకపోవచ్చు. సో ఒక 5-10% రిజల్ట్ కొంచెం లెస్ కాంప్రమైజ్ ఉంటుంది, అంత డెన్సిటీ రాదు. అదర్వైజ్ నాకు పర్లేదు, ఒక 2-3 సెషన్స్ అయినా పర్లేదు, నేను డెన్సిటీ ఇన్స్టెంట్ అవసరం లేదు, నాకు వాల్యూమ్ సరిపోతుంది అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ నాన్ షేవింగ్ ట్రాన్స్ప్లాంట్ మంచి యూస్ఫుల్ టెక్నిక్. మీకు కనుక ఇట్లా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే డౌట్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ కానీ లేదంటే ReDefine కస్టమర్ కేర్ కనుక ఒకసారి మీ కన్సర్న్ కనుక చెప్పగలిగితే మీ పర్టికులర్ కండిషన్కి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, బెటర్ టెక్నిక్స్ ఏమున్నాయి. సో మా దగ్గర ReDefineలో వీ ప్రాక్టీస్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఇన్ ద వరల్డ్. ఈరోజు ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ టెక్నాలజీ విత్ ద బెస్ట్ మ్యాన్ పవర్, సర్జన్స్ కూడా. సో బెస్ట్ మ్యాన్ పవర్ ఉన్నారు మన దగ్గర. సో ఎవరికైనా సంబడి హూ ఇస్ లుకింగ్ ఫర్ బెస్ట్ అవుట్కమ్స్ అన్న వాళ్ళకి ReDefine అనేది ఖచ్చితంగా మన బెస్ట్ ఆల్టర్నేటివ్.